Mukunda Jewelers, first ever factory outlet opening soon in Jubilee Hills. విశాఖ జిల్లా ఎన్యడి విమాననగర్లో 37 సంవత్సరాల వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినటువంటి ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. నిన్న న్యూ ఇయర్ సందర్భంగా స్నేహితులతో కలిసి వెళ్ళినటువంటి తన భర్త ఇట్లా రక్తపు మడుగులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందటాన్ని ఆ భార్య జీర్ణించుకోలేకపోతోంది. ఇమీడియట్గా పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. అనేక అనుమానాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఏదో జరిగే ఉంటుంది అనే కోణంలో ఆ భార్య పోలీసుల్ని అప్రోచ్ అయ్యారు. అసలు ఏం జరిగింది? న్యూ ఇయర్ సందర్భంగా ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళినటువంటి వ్యక్తి తిరిగి ఇంటికి రాకుండా ఆ స్థితిలో ఉండటానికి అసలు కారణం ఏంటి? ఆమెతోనే ఒకసారి అడిగి తెలుసుకుందాం. అమ్మ, ఏమైంది? నిన్న ఎన్ని గంటలకు వెళ్ళారు? మీకు ఎలా తెలిసింది? నమస్తే అండి. అంటే నేను 3 o'clockకి కాల్ చేశాను అతనికి. ఇంకా రాలేదు లంచ్కి అని చెప్పి. ఇంతలోకి మా అక్కేమో కాల్ లిఫ్ట్ చేశారు. కాల్ లిఫ్ట్ చేసి అదే ఇక్కడ విమాన్ నగర్ బ్రిడ్జ్ కింద పడిపోయి ఎవరో కొట్టేశారు అని చెప్పారు. చెప్పగానే మేము ఇంకా పరిగెట్టుకొని అలా వెళ్ళగానే అక్కడికి వెళ్ళినప్పటికీ అతను ఆ స్థితిలో ఉన్నారు. మొత్తం అంతా పడిపోయి బ్లడ్ అంతా క్లాత్ అయిపోయి అలా ఉన్నారు. వెంటనే అంబులెన్స్కి అన్నీ కాల్ చేసాం. వెంటనే కేజీహెచ్ హాస్పిటల్ తీసుకెళ్ళాం. పోలీస్ కూడా వచ్చారు, ఎంక్వైరీ చేశారు. కేజీహెచ్కి వెళ్ళగానే ట్రీట్మెంట్ అక్కడ స్టార్ట్ చేశారు. తర్వాత టెస్ట్లు అన్నీ స్టార్ట్ చేశారు. ఆ సిటీ స్కాన్లో మరి రిపోర్ట్స్లో ఏమొచ్చిందో తెలియదు, చెప్తాం బాగానే ఉంది అన్నారు. తర్వాత ఏమో హార్ట్ బీట్ కొట్టుకోవట్లేదని చెప్పారు. అప్పుడు వెంటనే తర్వాత ఒక 10 minutes తర్వాత ఏమో చనిపోయారు ఇలా అని చెప్పారు. కానీ ఒక ఇద్దరి మీద అనుమానం ఉంది మాకు. పాత కక్షల వాళ్ళు అలా చేశారేమో అని చెప్పి మాకు అనుమానం ఉంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ న్యూ ఇయర్లో కూడా అలాగే చేశారు. కొట్టేసి రోడ్డు మీద వదిలేశారు. అప్పుడు అలాగే ఒకసారి అలాగే రోడ్ల మీద మేడ మీద ఏమో వదిలేశారు, అవతల పక్కల మేడం మీద. అలా అని చెప్పి మాకు అనుమానం ఉంది. వాళ్ళిద్దరూ మా వీధిలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ముందు గొడవలైన విషయం కూడా తెలుసు మా వీధి వాళ్ళకి. వాళ్ళ అమ్మగారి పేరు తులసి, వాళ్ళ నాన్న సోము. రమేష్ అండ్ గణేష్ వాళ్ళిద్దరి పిల్లలు. వాళ్ళిద్దరే కక్షతో మా హస్బెండ్లో చేశారని నా అనుమానం. ఎందుకంటే ఒక కర్రతోని ఇద్దరు అన్నదమ్ములు ఒక కర్రతో కొట్టి చనిపోయేంత స్థితిలో ఉంటారు కదండి. ఒక దెబ్బతో అలా కొట్టి మొత్తం బ్లాక్ అయిపోయి మొత్తం బ్లడ్ అంతా క్లాత్ అయిపోయింది కదా. ఆ కర్ర ఇద్దరు స్కూటీ మీద వచ్చారు, ఇద్దరు అబ్బాయిలు అని చెప్పారు మాకు. అక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అక్కడ విమాన్ నగర్ షెడ్లోని. కానీ ఏం జరిగిందో మాకు తెలియదు. కానీ మా అనుమానం మాత్రం ఆ ఇద్దరు అబ్బాయిలు అలా చేశారని అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు రేపొద్దున ఇదయింది, రేపొద్దున వేరే వాళ్ళు కూడా అవుతుంది. అప్పుడు కూడా యాక్షన్ తీసుకోకపోతే ఇది కరెక్ట్ కాదు. నాకు 4 years పాప ఉంది. తర్వాత నేను 4 months ప్రెగ్నెన్సీ. ఇప్పుడు మా ఇద్దరికి ఎవరు చూస్తారు? ఎందుకంటే మా హస్బెండ్ రోజు కూలి పనికి వెళ్ళి మాకు అమౌంట్ తెచ్చి పెంచేవారు. రేపొద్దున మాకు ఇంకెవరు చూసే దిక్కులేదు. అతను లేకపోతే ఇంక మేమే అనాథలం అయిపోతాం. మా ముగ్గురికి ఎవరేం చేస్తారో న్యాయం చేయాలి. థ్యాంక్ యూ మేడం. ఏదో ఒకటి న్యాయం చేయాలి. ఇప్పుడు నిన్ను మీరు మీ హస్బెండ్ కి కాల్ చేశారు. ఏ టైంలో చేశారు? నేను కాల్ ఎవరు లిఫ్ట్ చేశారు? మా అక్క లిఫ్ట్ చేసింది 3:15కి. ఓకే. అంటే తనకి ఆల్రెడీ వాళ్ళకి కాల్ చేశారు వేరే వాళ్ళు 3 ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉన్నారు కాబట్టి మీరు సెన్సిటివ్ ఉంటారని మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అంటే మా అమ్మమ్మ తాత కూడా బీపీ పేషెంట్లు. అందువల్ల ఇన్ఫర్మేషన్ చెప్పకుండా కొంచెం రా అని చెప్పారు. భయపడకుండా టెన్షన్ పడకుండా రండి అన్నారు. మీ హస్బెండ్ పూర్తి పేరు ఏం చేస్తారమ్మా? మా హస్బెండ్ మైలుపల్లి దిలీప్ కుమార్, సెంటరింగ్ వర్క్ చేస్తారు. ఓకే. సో వీళ్ళతో ఎప్పటి నుంచి అంటే ఒకే వీధిలో ఉంటున్నారు? ఒకే వీధిలో. ఇంతకు ముందు కూడా గొడవలు జరిగాయి అంటున్నారు. ఎందుకు? కారణాలు ఏంటి? అంటే ఏం లేదు మేడం. అంటే వాళ్ళ మదరు ఒక చిన్న అఫైర్ లా ఉండేది. ఆ అఫైర్ వల్ల వాళ్ళ అబ్బాయిలు ఇలా వచ్చి బెదిరించి అతన్ని కొట్టేవారు. అసలు ఏం జరిగిందో మాకు తెలియదు కరెక్ట్గా. ఎలా అని చెప్పి కొట్టడం అన్నీ చేసేవారు. అప్పటికి ఒకవేళ ఏం కొట్టం కాకుండా ఇంటికి వచ్చి చెప్పి ఇలా అని పలాంది అవుతుందని చెప్తే మేమే సర్ది పెట్టుకుంటాం అబ్బాయిని. మా హస్బెండ్ దారిలో పెట్టుకుంటాం కదా. ఏమి కాకుండా అలా కొట్టి పడేసి ఎలా పడితే అలా చేస్తే అది కరెక్ట్ కాదు కదా. అంటే ఇది అనుమానమా లేకపోతే ఇంతకు ముందు ఏమైనా ప్రూవెన్ అయిందా ఏంటి? ఇంతకుముందు వాళ్ళే కొట్టారు, ఇప్పుడు కూడా వాళ్ళే కొట్టారని నా అనుమానం. అదే నిజం అవుతుంది నాకు తెలిసి. ఎంక్వైరీ కరెక్ట్గా చేస్తే వాళ్ళ పేర్లే వస్తాయి. గతంలో ఈ కక్ష అనేది ఒక మనిషిని హత్య చేసినంత వరకు దారి తీసిందంటే ఆ బలమైన కారణం ఖచ్చితంగా ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా అసలు మనిషిని అడ్డు తొలగించాలి, చంపాలి అనేది చాలా దారుణమైనటువంటి ఇది. అందులో పిల్లలతో ఉన్నారు, మీరు ప్రెగ్నెంట్, ఒకే వీధిలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు దిలీప్ సంగతి మొత్తం పూర్తిగా తెలిసే ఉంటుంది. అయినా కూడా వాళ్ళు అలా ప్లాన్ చేశారంటే నిన్న కావాలని ఇదంతా అదంతా ప్లాన్లో అయిందండి. 1 month నుంచి మేడం అక్కడ డి రవణ, ఈ బాలరాజ్ అనే ఇద్దరు ఫ్రెండ్షిప్ బాగా చేశారు.
అంటే కొంచెం క్లోజ్గా మూవ్ అయ్యారు ఈ 1 మంత్ కలిసి వెళ్ళడం, ఈవినింగ్ కలవడం, మార్నింగ్ అలా రీచ్ అవ్వడం అయ్యారు. ఈ నిన్న 1/1/26కి మధ్యాహ్నం 12:30 నుంచి మా ఇంట్లో నుంచి తను లేరు, బయటికి వెళ్ళారు. వచ్చేస్తారని అనుకున్నాం. వెళ్తున్నాను అని. వాళ్ళతోనే వెళ్తున్నామంటే వాళ్ళ ముగ్గురే అక్కడ ఉన్నారు స్పాట్లో మేడం. వాళ్ళ ముగ్గురే అక్కడ ఉన్నారు ఆ ఏరియాలో, విమాన్ నగర్ హైవే బ్రిడ్జ్లో, ఆ బ్రిడ్జ్ కింద. ఆ ముగ్గురు కాల్ చేసి పిలిచారు అతన్ని. అక్కడ ముగ్గురికి వెళ్ళారు, ముగ్గురు పార్టీ చేసుకున్నారని చెప్పారు. లాస్ట్ వరకు అతను హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా బాలా అనుకునే లాస్ట్ వరకు అన్నారు. మరి ఏం జరిగిందో మరి తెలియదు. ఇప్పుడు మీ హస్బెండ్ తో వెళ్ళిన ఇద్దరు పర్సన్స్ లో ఒకరి పేరు బాలరాజు ఆటో అతను వేస్తారు. ఈ డీరమన్ అనేది సెంటరింగ్ వరకే అతనితో పాటు. మీకు ఏదో చెప్పడానికి ఆ పేరు వాడుంటారు అని అనుకుంటున్నా. మరి అదే ఏం చెప్పలేదు మేడం. అసలు మేము మా దగ్గరకు వచ్చినప్పటి నుంచి, ఆ బాడీ చూసినప్పటి నుంచి ఏమీ లేదు అసలు. ఊపిరి పల్సే కొడుతుంది కానీ ఏం నోరు విప్పట్లేదు, కళ్ళు మొత్తం క్లోజ్ అయిపోయి ఉంది. దానివల్ల అతను ఏం చెప్పలేకపోయారు, ఏమి చూడలేదు కూడా మా వైపు. మాకేమి చెప్దామన్నాం. ఇక్కడ హెడ్ మీద హోల్ పడిపోయింది, మొత్తం అంతా బ్లడ్. ఇక్కడ కూడా కళ్ళు అన్నీ మొత్తం మూసుకుపోయాయి, మొత్తం వాచిపోయింది. మొత్తం ఫేస్ మీద కొట్టేశారు మొత్తం, అసలు కన్ను తెరవకుండా చేస్తారు. నిన్న అందరూ న్యూ ఇయర్ సెలబ్రేషన్లో ఉన్నారు, మీ ఇంట్లో మాత్రం తీవ్రమైన విషాదం. ఒక రకంగా చెప్పాలంటే చాలా బాధాకరమైన ఘటన. మీరు గర్భిణీగా ఉన్నారు, ఈ సమయంలో హస్బెండ్ పక్కని మీతో ఉండాలి, ఇంకొంచెం ప్రేమగా చూసుకోవాలి అనే ఎక్స్పెక్టేషన్ ప్రతి మహిళకి ఉంటుంది. ఇప్పుడు ఎట్లాంటి న్యాయం కోరుతున్నారు? అంటే అసలు ఎవరు చేశారా వాళ్ళకి మాత్రం శిక్ష కన్ఫామ్గా చేయాలి మేడం. అలాగే మాకు ఎవరు చూస్తారు రేపు పొద్దున్న, కదా అర్థం కావట్లేదు. అతను ఉండేది రోజు కూలి పని చేసి అందులో టైంకి వచ్చేవాడు, అమౌంట్ కూడా మాకు ఇచ్చేవారు. దాన్ని బట్టే మా ఆధారం, ఇంక ఎటువంటి ఆధారం లేదు. పొద్దున్న పెళ్ళప్పుడు తండ్రి ఏది డాడీ అని అంటే నీ సమాధానం ఏం చెప్పలేను. ఒకరోజు అంటే హాస్పిటల్కి వెళ్ళని చెప్తాను, ఇంకో రోజు సమాధానం నేను చెప్పలేను. అది నాకైతే న్యాయం మాత్రం కన్ఫామ్గా ఇవ్వాలి గవర్నమెంట్, ఏపీ నుంచి ఎలాగైనా. అది ఇప్పుడు ఇంత చిన్న పాప, అంటే తన ముందు మనం మాట్లాడలేము కానీ ఇంకొక బిడ్డ కడుపులో పెరుగుతోంది. ఒక బిడ్డకి తండ్రి లేకుండా పూర్తిగా చేశాడు. అసలు తండ్రిని చూపించే పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితి అయిపోయింది. వాళ్ళ కడుపులో ఉన్న పిల్లకి ఏదో న్యాయం చేయండి అమ్మా, ఏదో మంచి చేయండి తల్లి. కానీ మనుషులు అంత ఈజీగా చంపుకోవడాలు, ఈ ప్లాన్లు చేసుకొని తీసుకెళ్ళడాలు, అసలు ఇవంతా కూడా ఏమో ఎవరు చేశారో తెలియదమ్మా, తెలియదమ్మా. ఒకళ్ళ మీద డౌట్ వచ్చింది, వాళ్ళే అనుకుంటున్నాం మేము కూడా. ఇదే సంవత్సరంకి కింద సంవత్సరము ఇలాగే దెబ్బలు తగిలాయి, ఇప్పుడు కూడా అదే టైంలోని ఇలాగ జరిగింది. ఎవరు వాళ్ళ మీదే డౌట్ వస్తుంది మాకు. నా కూతురు న్యాయం చేయండి అమ్మా, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇచ్చిన కంప్లైంట్ తో ఆల్రెడీ వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకున్నారా? నిన్న నైట్ వచ్చారు మేడం. చెప్పారా వాళ్ళతో? మరి మా విషయం తెలియదు, ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. చిన్న అబ్బాయి గారు చిన్న అబ్బాయిని తీసుకొని వెళ్ళారు, స్టేషన్లో ఉన్నారు. వాళ్ళిద్దరు ఏజ్ అమ్మా? నియర్లీ 25-30 ఆ రేంజ్లో ఉంటుంది, 25 to 30. పెద్ద అబ్బాయి 30 అబ్బో, చిన్న అబ్బాయి 25 to 30 ఉంటుంది. పెద్ద అబ్బాయికి పెళ్ళి అయిందో? అవ్వలేదు, ఇద్దరికి పెళ్ళి ఎవరికి అవ్వలేదు. వాళ్ళ నాన్నగారు లేరా? వాళ్ళ నాన్నగారు ఉన్నారు, వాళ్ళ అమ్మగారు కూడా ఉన్నారు. కానీ ఆ చిన్న అబ్బాయిని తీసుకెళ్లారు, పెద్ద అబ్బాయి ఆ టైంలో మిస్ అయ్యారు, పోలీసులకి దొరకలేదు. ఓన్లీ చిన్న అబ్బాయి వ్యాన్ తీసుకుని వెళ్ళి ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. అలాగే ఆ డి రమణ, బాలరాజ్ కూడా స్టేషన్లో ఉన్నారు, ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. అక్కడ షెడ్ దగ్గర ఉన్న 15 మెంబర్స్ కూడా అక్కడ ఎంక్వైరీ, వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. అందులో ఒక అబ్బాయి, సిద్ధార్థ్ అనే అబ్బాయి తల మీద కొట్టినట్టు ఈ ఎంక్వైరీలో తెలిసింది. కానీ ఆ షెడ్ లో ఉన్న అబ్బాయి అని చెప్పారు. మరి మాకు క్లారిటీగా ఇంకా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఏంటనేది పోలీసు వాళ్ళు, అందుకోసమని. మొత్తం నిన్న ఈ పార్టీ కోసం పిలిచిన వాళ్ళలో వీళ్ళిద్దరిలోనే ఒకరు ఉన్నారు అనుకుంటున్నాను. మొత్తం ఎంతమంది వెళ్ళి ఉంటారు? డి రమణ, మా హస్బెండ్ దిలీప్ కుమార్, అలాగే బాలరాజ్ వెళ్ళారు, ముగ్గురు కలిసి. తర్వాత వాళ్ళు షెడ్ దగ్గర ఉన్న వాళ్ళు, అది మనకు రిమైనింగ్ మాకు తెలియదు, వెళ్ళడం మాత్రం వీళ్ళు ముగ్గురే వెళ్ళారు. రమణ, బాలరాజ్ ఇద్దరు ఇన్ఫ్లుయెన్స్ కాదు, మామూలు కొలీగ్స్, ఫ్రెండ్స్, ఇలాగే ముగ్గురు కలిసి వెళ్ళారు పార్టీకి ఇలా అని చెప్పి. అదే. సో దీని అంతటికి ఇప్పుడు ఒక ప్రధానమైన కారణం గతంలో గొడవల వల్ల, ఆ గొడవలు వివాహేతర సంబంధం వల్ల జరిగింది అంటారా? అంతే మేడం. అది కూడా అది అంటే కరెక్ట్గా ఈ రోజే కరెక్ట్గా ప్లాన్ వేసి నిన్న అదే ఆఫ్టర్నూన్ 12:30 నుంచి ప్లాన్లో వేశారు. కరెక్ట్గా అదే స్పాట్కి వాళ్ళిద్దరూ మొత్తం ముగ్గురు కలిసే వెళ్ళారు. అతను ఉంచేసి వాళ్ళిద్దరూ సపరేట్ అయిపోయారు ఆ కొట్టడంతో. ఆ స్కూటీ వచ్చింది, ఇద్దరు అబ్బాయిలు వచ్చారో, ఇది ఎవరు వచ్చారో మరి క్లారిటీగా తెలియదు. హస్బెండ్ ఎలా వెళ్ళారు?
మా హస్బెండ్ వాళ్ళతోనే వెళ్ళారు, ఆ ఇద్దరు కొలీగ్స్తోనే వాళ్ళ ఫ్రెండ్స్తోనే వెళ్ళారు. బైక్ పై వెళ్ళున్నారు. మరి అలా అనేది తెలియదు మాకు. వెళ్ళడం మాత్రం ఇంట్లో నుంచి ముగ్గురు కలిసి వెళ్ళారు. అదే బయటకు వెళ్ళినప్పుడు ఇక్కడే మేడం నడిచి వెళ్ళిపోవచ్చు, బై వాక్ వెళ్ళిపోవచ్చు, దగ్గరలోనే. అదే అక్కడ ఏం జరిగిందో మరి మనకు తెలీదు. మేము అక్కడ వెళ్ళినప్పుడు మాత్రం అక్కడ షెడ్లో ఎంక్వైరీ చేస్తే అబ్బాయి చెప్పాడు, ఈ డీరామ్ అని అతనికి తెలుసు, ఎంక్వైరీ స్టార్ట్ చేయండి అని అన్నారు. అతను అప్పుడు పోలీసులు ఏమో అతను ఫోనున మా హస్బెండ్ ఫోన్ తీసుకుని ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. అదే కాల్ లిస్ట్ కూడా వీళ్ళవే ఉంది. కాల్ లిస్ట్ కూడా వీలువే ఉన్నాయి, నెంబర్స్ అతని దగ్గర, అతని దాంట్లో. ఓకే. సో ఇప్పుడు వీధంతా మీ ఇంటికి రావటం, మీకు సానుభూతి తెలపడం ఖచ్చితంగా ఏంటంటే ఇప్పుడు మీ పరిస్థితి అందరికీ కళ్ళంట నీళ్లు తెప్పిస్తోంది. ఈ చిన్న పసిపాప, మళ్ళీ కడుపులో పాప, మీరు ఒక కుటుంబ పెద్దని అంటే మీ భర్తను కోల్పోవడం అనేది అంత అసలు మాటల్లో కూడా చెప్పలేని పరిస్థితి. బట్ ఇప్పుడు ఆ కుటుంబం నుంచి ఏమైనా చెప్తున్నారా? ఇప్పుడు మీరు ఇన్ని ఎలిగేషన్ చేస్తున్నారు కదా, నాకు డౌట్ ఉంది అని. ఇప్పుడు వాళ్ళ మదర్ ఏమైనా వచ్చి చెప్తున్నారా? వాళ్ళ మదర్ ఏం చెప్పట్లేదు మేడం. అంటే ముందు నుంచి ఎంక్వైరీ అంటే ముందు పాత కక్షల మదర్కి మా హస్బెండ్కి రిలేషన్ ఉన్నట్టు గొడవలప్పుడు చాలా అబ్బాయిలు ఆరోపణ పెట్టి మా హస్బెండ్ని కొట్టారు. గత 2 సంవత్సరాల నుంచి ఏదో ఒక ఇష్యూ వచ్చేది. అది వల్ల అని చెప్పి ఇప్పుడు కూడా ఇలాగే చేస్తున్నారని మా అనుమానం. ఎందుకంటే వాళ్ళే చేస్తారు, ఇంకా అంతకన్నా మాకు ఎవరు ఎనిమిస్ లేరు మాకు, వీధిలో కానీ ఎక్కడ కానీ మేము అందరితో బాగానే ఉంటాం. అదే వాళ్ళ మీద మా అనుమానం. ఒక 10 రూమ్స్, అదే 10 హౌసెస్ అంతే. మీరేమవుతారు తల్లి? మా సిస్టర్ మేడం. మేము ముగ్గురు ఆడపిల్లలు, మా పెద్ద అక్క, మా మావిని ఇచ్చాం. మాకు గవర్నమెంట్ తరపున న్యాయం కోరుతున్నాం. తన బిడ్డకి 2 బిడ్డలు ఉన్నారు, ఆల్రెడీ 4 months ప్రెగ్నెంట్, 4 years పాప. వాళ్ళిద్దరికి ఏదో ఒకటి న్యాయం చేయాలి, ఇది నేను కోరుతున్నాను గవర్నమెంట్ తరపు నుంచి. మనసు నిండా దుఃఖం ఉన్నా కూడా కడుపులో ఉన్న బిడ్డ కోసం, ఈ పాప కోసం తను చాలా ధైర్యంగా తెచ్చు తను అడుగుతుంది, నైట్ కూడా అడిగింది, మా డాడీ ఎక్కడికి వెళ్ళారా అంటే ఫీవర్ వచ్చింది హాస్పిటల్కి వెళ్ళారా అని చెప్తున్నాను. అలా నేను ఎంతకని చెప్పుకొని వస్తాను తనకి. వాళ్ళిద్దరికి ఏదో ఒక న్యాయం జరగాలి, వాళ్ళిద్దరి బిడ్డలకి, మా అక్కకి. ఇదే కోరుతున్నాను. కానీ ఇది మనుషులు ఉండే చోటు, మనుషులు ఇంత మరి ఉండొచ్చు కక్షలు, కానీ ఇంతలాగా ఒక మనిషిని చంపేసేంత కక్షలు మాత్రం ఉండకూడదు. నార్మల్గా కొట్టేయడమో దేంతో చేయాలి, కానీ మరీ చంపేసి ఒక మనిషి ప్రాణం పోయింది. వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ ఎంత బాధపడుతున్నారో. అందులో అమ్మాయి ప్రెగ్నెంట్, ఎవరు చూస్తారు చెప్పండి? అలా మెయిన్ క్యారెక్టరే వాళ్ళ హస్బెండ్ లేకపోతే ఎలా బ్రతుకుతారు చెప్పండి? అందులో ఇప్పుడు ఆ అమ్మాయి రాత్రి నుంచి ఆ పాప మా డాడీ కావాలి, మా డాడీ కావాలి, ఈ రోజు వదిలేసిన రేపు మళ్ళీ స్కూల్కి వెళ్ళే టైంలోనైనా మా డాడీ దేబెట్టాలి, మా డాడీ దేబెట్టాలి అంటది. ఏం చేస్తారు, ఏం సమాధానం చెప్తారు? కానీ వాళ్ళకైతే మాత్రం మా మాయకి ఎలా జరిగిందో సేమ్ వాళ్ళకు కూడా అలాంటి పనిష్మెంట్ రావాలి. మా అక్క గవర్నమెంట్ నుంచి కూడా ఎంతో కొంత సహాయం చేయాలి మేడం. తన కాళ్ళ మీద నిలబడేటట్టు ఏదో ఒకటి తనకంటూ మీరు ఏర్పాటు చేయాలి మేడం. ఇదే మా నుంచి కోరుకుంటున్నాం మేము. అంటే మాతో ఎప్పుడు క్లోజ్గా ఉంటారు, బట్ ఇలా సడన్గా అయ్యిందంటే మేము నమ్మలేకపోతున్నాం. వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి చిన్న పాప వాళ్ళ డాడీ కావాలని ప్రతిరోజు తనతోనే ఉంటుంది. రాత్రి కూడా అడిగింది, మా డాడీ ఎక్కడున్నారో తను పక్కన పడుకోవాలని ఉంది అని. తనకి ఏం సమాధానం చెప్తాం? ఐ వాంట్ జస్టిస్. చెప్తే మేము అతను ఆపి కొంచెం భయపెట్టిస్తాం, ఇలా వెళ్ళకూడదు బయటికి, ఇలా చేయకూడదు, తప్పు అది ఇదని. అంతేకాకుండా ఇలాగ కొట్టేసి చంపేసి అంత పరిస్థితి ఉండకూడదు కదా మేడం, అది కరెక్ట్ కాదు కదా. పోనీ ఏదో కొట్టారని అంటున్నారు, మరీ చంపే అంత పొజిషన్లో చేశారు. ఎన్ని మంది కొట్టారో కూడా మాకు తెలియక, అంటే లాస్ట్కి అతను అసలు లేగలేని పరిస్థితుల్లో అలా చేశారు. అదే పవన్ కళ్యాణ్ గారికి, మొత్తం ఏపీ చంద్రబాబు నాయుడుకి అందరికీ అడుగుతున్నాం, మాకు న్యాయం జరగాలని అనుకుంటున్నాం. ఎందుకంటే నా పాప భవిష్యత్తు ఉండాలి, నాకు కూడా ఉండాలి. రేపు పొద్దున్న డాడీ అనేది ఎవరు లేరు, మాకు చూసే కూడా ఎవరు దిక్కు లేదు. అతని వల్లే మేము అలా ఉన్నాం ఇప్పటి వరకు. నా కొడుకు చంపేశారమ్మా, నా కొడుక్కి చంపేసాడమ్మా నా కొడుక్కే. చంపేసినా చచ్చినోడు కాదమ్మా ఆడు చంపేయాలని చంపేశారమ్మా, ఆడు చంపేశారు అమ్మ. నా మనవరాలకి న్యాయం చేసినట్టు చూడండి అమ్మ. ఆ కడుపులోని బిడ్డకి ఆ తల్లికి న్యాయం జరగండి అమ్మ, న్యాయం చెప్పండి అమ్మ. మీకు దండం పెడతాము. మా పేదోళ్ళు, మాకు ఏటి లేదమ్మా, మేము పేద బతుకుతున్నామమ్మా మేము. నా మనవరాలకి ఏటి దిక్కు లేదమ్మా, ఆయనకి ఎవడు నా మనవరాలకి. ఏమైంది పెద్దయినా? ఏంటి అసలు గొడవలు అంటే ఏమో తెలియదేనండి. పాత కక్షల మీద కొట్టుంటారు, ఇదంతా ప్లాన్ మీద చేసి ఉంటారని మాకు నమ్మకం బాగా.
100% వాళ్ళ మీద మాకు డౌట్. ఇంకెవరితో ఎలాంటి ప్రాబ్లమ్ ఎవరిని అడిగినా సరే దిలీప్ కుమార్ ఎటువంటి వాళ్ళు ఇటువంటి అంటే వాళ్ళే చెప్తారు, అంత మంచి కూరడు. అలాంటి నా సిట్ అంత కొడుకు నా భార్య పిల్లలు వదిలేసి మాయమైపోయాడు. ఎలా భరించుకొని ఉండగలం అమ్మ?